దొంగలనేటోళ్ళు గివ్వే కొట్టేస్తారు, గవ్వే దోసుకపోతారు, ఫలానా వస్తువులే లూటీ చేస్తారన్న గ్యారంటీ లేకుండా అయింది. బంగారము, పైసలు, బండ్లు, కార్లు, బాయిలకాడ మోటార్లు, స్మార్ట్ ఫోన్లు, ఆఖరికి కాళ్ళకు దొడిగే పాత చెప్పులను కూడా ఇడుస్తలేరాయే. ఎన్నని దాచుకుంటాం, ఏదని దాచుకుంటాం చెప్పుర్రి. ఒక్కో వస్తువుకు ఒక్కో స్పెషలిస్ట్ దొంగోడు తయారవుతున్నాడు. గా మేడ్చల్ జిల్లా సూరారం కాడ సైకిళ్ళ స్పెషలిస్ట్ దొంగోడు చూడుర్రి, బయట పెట్టిన సైకిళ్లను ఎట్లా మాయం చేస్తుండో. ఇగో ఇటు గోడపండి కొన్ని సైకిళ్ళు కానొస్తున్నాయి చూస్తున్నారా? ఇక చూడు మన హీరో ఎంట్రీ ఇస్తాడు ఇప్పుడు. ఏదో ఫోన్లో బిజీగా ఉన్నట్టు మాట్లాడుకుంటా చేసుకుంటా గోడపట్టున్న సైకిల్ మీద ఒక కన్ను ఏనే వేసిండు వాడు. ఇక అట్లా పోయినట్టు పోయి ఎవ్వరు లేనని ఫిక్స్ అయినాక వెనకకు మర్రి వచ్చిండా సైకిల్ బయటికి గుంజి దాని మీద ఎక్కి చక్కగా పోతూనే ఉండు. ఆడొకట, ఇక ఇక్కడ ఇంకోటి, మళ్ళీ ఈడ కూడా సేమ్ ఫోన్లో మాట్లాడుతున్నట్టు చేసుకుంటా స్కూల్ సైకిల్లో పార్కింగ్ కాడికి వచ్చిండా. అగ మొదలు ముట్టింది నచ్చనట్టుంది సార్కు. అడుక్కునేటోనికి 60 కూరలు అన్నట్టు కాళ్ళ ముంగట కావాల్సినన్ని ఆప్షన్లుగా నవడబట్టే ఇక అటుకే జర్ర కొత్తగా అవపడుతున్న సైకిల్ అందుకొని అవతల పడ్డాడు ఇట్లా. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల సూరారంకి నడుస్తున్న సైకిల్ దొంగతనాలు ఇవి. ప్రైవేట్ బళ్ళ కాడ పిల్లగాలు పార్కింగ్ చేసిన సైకిళ్లను లటుక్కున మాయం చేస్తున్నట్టు ఈ దొంగోడు. ఇప్పటికి ఎన్ని మాయం చేసిండో గానీ కెమెరాలలో చిక్కిన అయితే ఈ 2 ఉన్నాయి. ఏకి సైకిల్ ఏడిపోతాయి, అది కూడా మన బడికాడికి దొంగలు వస్తారా అని లైట్ తీసుకొని తాళాలు వేసుకోకుండా ఓడే మంచి మోకైంది సైకిల్ దొంగనికి. అయినా దొంగకు చెప్పే లాభం అన్న శాస్త్రం ప్రకారం చూస్తే ఇది జరంత పెద్ద కేటగిరీ దొంగతనమేనా. చూసిరు కదా, గిది పోతుంది గది పోదు, గీ వస్తువు భద్రంగా దాచిపెట్టుకోవాలి, గా వస్తువును బయట పెట్టినా ఏం కాదు అనేటట్టు అస్సలే లేవు రోజులు. సైకిళ్ళు ఉన్న వాళ్ళు కూడా పైలం మరి అన్నట్టు సూరారం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే కేసు రాసుకొని దర్యాప్తు చేస్తున్నారట పోలీసు వాళ్ళు.